నా కొడుకుని కొట్టుకుంటూ నా భార్యను లోపల పోలీసు వద్ద తన్నించారండి. తన్నించేసా పోలీసు వద్దాక నేను చెప్పట్లేదు. నేను ఏమిటి బాధ పట్టుకోలేకపోతున్నా. నా కోరం తన్నించేసా. ముద్రగడ పద్మనాభం గారిని అందరూ ఏకమై చంపేశారు. ఎవరి రాజకీయ స్వార్థం కోసం వారు వాడుకొని ఈరోజు అతని మరణ సమయంలో కూడా మనశ్శాంతి లేకుండా చేసి పడేశారు. కాపుల కోసం, వారి మంచి కోసం ఉంటూనే ఇతర కులాల వారి కోసం, వారి ప్రయోజనాల కోసం కూడా పద్మనాభం గారు ఎంతో కష్టపడ్డారు. అంత గొప్ప వ్యక్తి నిన్న రాత్రి మరణించారు. ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా ఒక కులానికి పరిమితం కావాలని అనుకోడు. దానికి కారణం అన్ని కులాలని, మతాలని, వర్గాల్ని కలుపుకుని వెళ్తేనే తనకి గాని తన వారసులకి గాని రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. కానీ తాను పుట్టిన కులానికి మంచి జరగడం కోసం రాజకీయాల కంటే కుల ప్రయోజనాలే ముఖ్యమని భావించి దాదాపుగా 32 ఏళ్ల నుండి కాపు ఉద్యమానికి కట్టుబడిన ఒకే ఒక్క నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారిని చెప్పుకోవచ్చు. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒక్కసారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా సేవలు అందించిన ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాలంటే ఆసక్తి ఉన్న ప్రతి తెలుగువారికి, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గ నేతలకు ఖచ్చితంగా తెలిసే ఉంటారు. అయితే గత కొన్నాళ్లుగా హైదరాబాద్లో సింధు హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న రాత్రి అంటే 2026 జూలై 14న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో స్వర్గస్థులైన నేపథ్యంలో కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముద్రగడ పద్మనాభం గారు 1953 జనవరి 22న ప్రస్తుత కాకినాడ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2 సార్లు విజయం సాధించిన ముద్రగడ వీరరాఘవ గారి దంపతులకు జన్మించారు. కెర్లంపూడిలో ఉన్న పాఠశాలలో కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న పద్మనాభం గారికి చిన్ననాటి నుండి తాతయ్య, తండ్రి స్ఫూర్తితో విద్య కంటే ప్రజల సమస్యలు తీర్చడంపైనే ఆసక్తి ఎక్కువగా ఉండేది. దానికి తగ్గట్టే చిన్ననాటి నుండి తమ ఊర్లో ఉన్న అంశాలపై చురుగ్గా పాల్గొనేవారు పద్మనాభం. ఊర్లో పూర్వం నుండి వారిది మునసీబుల కుటుంబం కావడంతో గ్రామస్తులు కూడా ఆయనకు చాలా విలువనిచ్చేవారు. పద్మనాభం గారి తాతయ్య కూడా ప్రతిపాడు మునసీబుగా కీలక నేతగా వ్యవహరించేవారు. ముద్రగడ పద్మనాభం గారి వివాహం పద్మావతి గారితో ఎంతో ఘనంగా జరిగింది. వారి దంపతులకు కుమారుడు గిరిజాబాబుతో పాటు పిల్లలిద్దరి పేర్ల మీద పద్మనాభం గారి రైస్ మిల్లులు కూడా ఉన్నాయి. గిరిజ రైస్ మిల్ మరియు క్రాంతి రైస్ మిల్ అనేవి వారి కుటుంబానికి చాలా ఏళ్ల పాటు ప్రధాన ఆదాయ మార్గాలుగా ఉండేవి. అయితే గిరిజాబాబు గారు నిరంతరం తండ్రితో తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటే ఆయన కుమార్తె క్రాంతి మాత్రం తండ్రికి వ్యతిరేకంగా జనసేన పార్టీలో చేరడం 2024 అక్టోబర్లో సంచలనం సృష్టించింది. అదే ఏడాది మార్చిలో ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభం గారు తన కుమారుడు గిరిబాబు గారితో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరి ఆ పార్టీలోనూ కొనసాగుతున్నారు. 1978లో అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన సంవత్సరంలోనే తన తండ్రి 2 సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రతిపాడు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా జనతా పార్టీ అభ్యర్థిగా జనతా పార్టీ తరపున పోటీ చేసి 10,262 ఓట్ల మెజారిటీతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పద్మనాభం గారు ఆ తర్వాత 1982లో ఎన్టీఆర్ గారి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా 14,342 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 41,329 ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయాన్ని సాధించి ఆ నియోజకవర్గ చరిత్రలో 40 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ చెక్కుచెదరని రికార్డును సృష్టించారు. ఎన్టీఆర్ గారి కేబినెట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా సేవలందించిన ఆయన ప్రజారక్షణ సమితి అనే పార్టీని స్థాపించి ఆ తర్వాత సీనియర్ నాయకులు కేఈ కృష్ణమూర్తి గారు జానారెడ్డి గారితో కలిసి తెలుగునాడు పార్టీని కూడా ప్రారంభించారు. కానీ కొన్నాళ్లకే కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన 1989 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించారు. మొత్తం వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రతిపాడు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించిన ముద్రగడ అత్యధిక సార్లు ఆ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సేవలందించిన నేతగా కూడా నిలిచారు. మొదటిసారి ఎమ్మెల్యేగా జనతా పార్టీ నుండి విజయం సాధించిన పద్మనాభం గారు ఆ తర్వాత 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుండి, ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మర్రి చెన్నారెడ్డి గారి కేబినెట్లో సివిల్ సప్లైస్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా సేవలందించిన ముద్రగడ 1994లో కాపుల కోసం, వారి సంక్షేమం కోసం నిరాహార దీక్ష చేశారు.
ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పర్యటనలో కొంతమంది నల్ల జెండాలతో ప్రతిఘటించగా వారిపై లాఠీచార్జ్ చేయడంతో వారికి సంఘీభావం తెలిపి నిరాహార అధ్యక్షుడిగా దిగిన పద్మనాభం గారి పోరాటానికి ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో నెంబర్ 30ని జారీ చేయించారు. కానీ ఏది ఏమైనా అనుకున్న విధంగా కాపులకు ప్రయోజనాలు చేకూరకపోవడంతో కాపులను బీసీల్లోకి చేర్చాలని గట్టిగా ముఖ్యమంత్రి గారిపై ఒత్తిడిని తీసుకొస్తూ గడువులోగా రిజర్వేషన్లు ఇవ్వకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించి గడువులోగా కాపుల్ని బీసీలోనికి చేర్చకపోవడంతో అర్ధరాత్రి 12:01 అనుకున్న మాట ప్రకారం రాజీనామా చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ సమయంలో కాకినాడ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసిన రెబల్ స్టార్ కృష్ణమరాజు గారు అక్కడి నుండి ఎంపీగా 1998 ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 1999లో బీజేపీని వీడి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరి 1999 ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుండి ఎంపీగా 21,435 ఓట్లు భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి పల్లారాజు గారి చేతిలో ఓటం పాలిన ముద్రగడ 2008 వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఆ తర్వాత కొద్ది కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ 2009లో ఆ పార్టీని కూడా వీడి 2024 మార్చి 15న తన కుమారుడు గిరిబాబు గారితో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరే వరకు 15 నెలల పాటు కేవలం కాపు సామాజిక వర్గ నాయకుడిగా కొనసాగారు. 2016 జనవరి 31 నాడు తూర్పుగోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభ ద్వారా ఉద్యమ పందాలోనికి ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ముద్రగడ గారి ఆధ్వర్యంలో తునిలో వీకొత్తూరు మైదానంలో సభ మొదలైన తర్వాత ముద్రగడ పద్మనాభం ఇప్పుడే ప్రత్యేక ఉద్యమానికి దిగుదామంటూ సభకు వచ్చిన వారిని రోడ్లు రైలు రోకోలకు పిలుపునిచ్చారు. బహిరంగ సభ నుంచి రైలు పట్టాలపైకి వెళ్దాం రండి అంటూ ఆయన పిలుపునివ్వడంతో సభకు వచ్చిన వేలాది మంది హైవేలు రైల్వే ట్రాకులు నిలిపివేయడానికి ప్రయత్నించడంతో చాలా విధ్వంసం జరిగింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ పై దాడి చేశారు. రైలు బోగిలకు కూడా నిప్పు పెట్టడంతో పరిస్థితి అదుపు తప్పి ఆఖరికి పోలీస్ స్టేషన్ల వాహనాలపై కూడా దాడి చేశారు. ఆ సంఘటనలో చాలా మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఆయన దీక్ష కారణంగా జాతీయ స్థాయిలో కాపులు రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై హెడ్లైన్లో నిలవడంతో పాటు రాజకీయంగా కాపు సామాజిక వర్గానికి రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం ఇవ్వడం మొదలైంది. 2005 అక్టోబర్లో 9 రోజుల పాటు చేతిలో రివాల్వర్తో పాటు గన్నును కూడా పక్కన పెట్టుకుని పోలవరం మరియు పుష్కర ప్రాజెక్టులు ప్రతిపాడు నియోజకవర్గానికి రావనే అంశంపై నిరాహార దీక్ష చేసిన ముద్రగడ గారు పల్లంరాజు గారి బృందం చర్చలకు వచ్చినా కూడా తలుపు తీయలేదని, దాంతో ఒక లెటర్ని కిటికీ నుంచి పంపించి మొత్తం మీద అప్పటి వైఎస్ఆర్ గారి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ద్వారా వచ్చే ప్రయోజనాలు ప్రతిపాడుకు కూడా వస్తాయని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. అయితే 2024లో ముద్రగడ వైసీపీలో చేరిన తర్వాత కాపు కమ్యూనిటీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులైన పోలి శ్రీరాములు గారు ముద్రగడ గారిపై కాపు ద్రోహిగా, కులాన్ని మోసం చేసిన వ్యక్తిగా ఆరోపణలు చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. 2024 ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే నా పేరు ముద్రగడ పద్మనాభం నుండి పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని శపథం చేసిన ఆయన అన్నమాట ప్రకారం నిజంగానే తన పేరు మార్చుకోవడానికి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా తన పేరుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు. అయితే తన తండ్రికి అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చిన ముద్రగడ గారి కుమార్తె క్రాంతి గారు 2024 అక్టోబర్ 19న జనసేన పార్టీలో చేరడం ముద్రగడ్డ గారి కుటుంబానికి, ఆయన మద్దతుదారులకు తీవ్ర ఇబ్బందికరంగా అనిపించింది. ఆమె జనసేన పార్టీలో చేరడమే కాకుండా తన ఛాలెంజ్లో ఓడిపోయి తన పేరును మార్చుకున్నా కూడా తన విధానాలను మాత్రం తన తండ్రి మార్చుకోవడం లేదని రెడ్డిగా మారిన ఆయనకు కాపు సామాజిక వర్గం నుండి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏదైనా విమర్శలు వస్తే గట్టిగా సమాధానమిస్తానని చేసిన విమర్శలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా ఒక రాజకీయ నేతగా తన సామాజిక వర్గం కోసం రాజకీయ భవిష్యత్తును సైతం త్యాగం చేసి అనుకున్న లక్ష్యం కోసం పోరాడిన ముద్రగడ గారు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వంగవీటి మోహన్ రంగ గారు ఏ విధమైన కీర్తిని సంపాదించుకున్నారో అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో రాజకీయాలకు అతీతంగా చెప్పండి. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.